మీరు అడ్వెంచర్స్ చేసుకు ఊర్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే మీరు ఊర్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీ ఫ్యామిలీ గుర్తు రాదంటారా? ఓకే, మీరు ఇప్పుడు నెల్లూరుకి వచ్చారు కదా, అయితే ఇక్కడ నెల్లూరులో కూడా పెద్ద పెద్ద యూట్యూబర్స్ అయితే ఉన్నారు. అయితే వాళ్ళ సపోర్ట్ మీకు ఉందా లేదంటారా? మంచి ఇన్కమే వస్తుండే, 2 lakhs పైన వస్తుండే మంత్లీ. బట్ మిమ్మల్ని చూసి ఇంటర్వ్యూ కానీ చూసి యూత్కి అంటే మీలాగా అడ్వెంచర్ చేయాలి, ముందుకు వెళ్ళాలి అని చెప్తూ ఉంటారు. వాళ్ళకేం మెసేజ్ ఇవ్వాలి? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు తెలుగు ఫన్ టీవీ 7. నా పేరు రియాజ్. అయితే ఈరోజు స్పెషల్ పర్సన్ అయితే ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. తన పేరు రవి. అయితే తను సోషల్ మీడియాలో పాపులర్ అవుతూ చిన్న వయసులోనే వీడియోస్ చేస్తూ అడ్వెంచర్స్ చేస్తూ, అయితే తన యూట్యూబ్ పేరు వ్యాన్ లైఫ్ విత్ రవి. అయితే తను మనతో పాటు నెల్లూరు అయితే వచ్చినారు. నెల్లూరుకి అదే మనతో పాటు ఉన్నారు రవి గారు. తను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. హాయ్ రియాజ్. వెల్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు నెల్లూరు. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నెల్లూరుకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే? మెయిన్ రీజన్ నేను నెల్లూరుకి రావడానికి ఫస్ట్ థింగ్ నా ఫ్రెండ్ని కలవడానికి. నా ఫ్రెండ్ పేరు చైతు. ఓకేనా, నేను తను యూకేలో మాస్టర్స్ చేసినాము, కంప్లీట్ చేసుకొని ఇండియాకి వచ్చేసినాం. ఫస్ట్ రీజన్ తనను కలవడానికి, అండ్ నెల్లూరు నా ప్లాన్లో ఒక పార్ట్ అన్నమాట, అది రీజన్. ఓకే, వ్యాన్ లైఫ్ విత్ రవి అని పేరు పెట్టడానికి అసలు కారణం ఏంటి? అసలు ఎందుకు వచ్చింది ఆ టాటు? ఈ వ్యాన్ లైఫ్ విత్ రవి వెళ్తా మాట్లాడదాం. ఓకే, వ్యాన్ లైఫ్ విత్ రవి ఇన్ ద సెన్స్ నా కంప్లీట్ జర్నీ అంటే నా లైఫ్ మొత్తాన్ని నేను ఒక వ్యాన్లో గడుపుతా అన్నమాట. ఓకేనా, అందుకు అంటే ఆ లైఫ్ స్టైల్ నాతోటి నేను మీకు చూపిస్తున్నా అన్నట్టు అర్థం. ఓకేనా, వ్యాన్ లైఫ్ నాతోటి మీన్స్ వ్యాన్ లైఫ్ విత్ రవి అనేది పేరు. సో అందుకు ఆ నేమ్ అనేది నేను పెట్టిన అన్నమాట. వెరీ షార్ట్ టైంలో ఆ నేమ్ చాలా పబ్లిసిటీ అయిపోయింది. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఓకే, అసలు వ్యాన్ లైఫ్ విత్ రవి అని పేరు పెట్టారు, అడ్వెంచర్స్ చేస్తున్నాడు. ఇప్పుడు వరకు ఎన్ని అడ్వెంచర్స్ చేస్తున్నారు? ఇప్పుడు టోటల్ మన ఇండియాలో ఆల్మోస్ట్ 29 స్టేట్స్ ఉన్నాయి. నేను నా జర్నీ రామేశ్వరం స్టార్ట్ చేసి రామేశ్వరం టెంపుల్లో దర్శనం చేసుకొని కన్యాకుమారి నుంచి అయితే మొదలుపెట్టిన. కన్యాకుమారి వచ్చేసి తమిళనాడుకు వస్తుంది. కన్యాకుమారి అయిపోగానే వెంటనే నేను కేరళ మొత్తం కవర్ చేసుకొని కేరళ నుంచి అయితే తమిళనాడుకు మూవ్ అయిపోయినా. కేరళ కవర్ అయిపోయాక తమిళనాడు కూడా మొత్తం కవర్ చేసుకొని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ అయిపోయినా. ఆంధ్రప్రదేశ్ కవర్ చేయడం తిరుపతితో అయితే స్టార్ట్ చేసిన. తిరుపతి అయిపోయాక శ్రీకాళహస్తీశ్వర దర్శనం చేసుకొని ఇప్పుడు నెల్లూరుకి అయితే వచ్చిన. నెల్లూరు అయిపోగానే ఇంకా వైజాగ్ సైడ్ అనేది వెళ్ళిపోతా. ఈ నియర్ బై ఏమేమి ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయో అన్ని కవర్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ అనేది పైకి వెళ్తా ఉంటా. ఓకే, నెల్లూరు వచ్చారు. నెల్లూరు ప్లేసెస్ ఎలా ఉన్నాయి? నెల్లూరు ప్లేసెస్ని అడ్వెంచర్ చేశారా మీరు? నెల్లూరు ప్లేసెస్ పక్కన పెడదాం, కానీ నెల్లూరు పీపుల్ అయితే గోల్డెన్ హార్టెడ్ అబ్బా. నిజంగా నాకు చాలా నచ్చినారు. ఎందుకంటే చైతన్య చాలా క్లోజ్ నాకు, మంచి వ్యక్తి, మంచి గోల్డెన్ హార్టెడ్. ఇతను ఒక్కడే అనుకుంటే అట్లా కాదు, నెల్లూరు సిటీలో ఉన్న అందరు ఆల్మోస్ట్. ఎందుకంటే 2-3 రోజులు పరిచయం అయిన వాళ్ళు చాలా క్లోజ్గా ఉన్నారు, మంచి రెస్పెక్ట్ ఇస్తున్నారు. అది అనేది నాకు చాలా నచ్చింది. అండ్ ప్లేసెస్ కూడా అమేజింగ్ అన్నమాట. నిన్న డ్యామ్ దగ్గరికి వెళ్ళినాము, అండ్ నియర్ బై సైట్ సీయింగ్ వెళ్ళినాము, మళ్ళీ బీచ్ వెళ్ళినాము. బీచ్ అయితే క్రేజీ బీచ్ అది. ఓకే, ఇప్పుడు బీచ్కి వెళ్ళారు. నెల్లూరులో ఫేమస్ చేపల పులుసు, చేపలు ఐడియా ఉన్నా? తిన్నారా? నేను ఇంకా ట్రై చేయలేదు, వచ్చి 1 day అయింది కదా. సో ఈ రోజు ఏమైనా నైట్ ట్రై చేద్దామని అనుకుంటున్నా. ఫేమస్ ఫుడ్. అండ్ దోశ తిన్నా నిన్న అయితే, క్రేజీ దోశ. అండ్ దాని మీద ఒక రీల్ కూడా చేసిన, ఆల్రెడీ వైరల్ కూడా అయిపోయింది అది. లిటరల్లీ అమేజింగ్ దోశ, గీ కారం దోశ. ఓకే, ఇప్పుడు ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వద్దాం. అయితే మీ మమ్మీ డాడీ అయితే ఉన్నారో, మీ యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడానికి మీరు సహకరించారు. ఆబ్వియస్గా. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలుసు నేను అంటే నా మైండ్ సెట్ అనేది కొంచెం కంప్లీట్గా డిఫరెంట్ నార్మల్ సొసైటీకి. వాళ్ళకి చిన్నప్పటి నుంచే తెలుసు నాకు ఎక్స్ప్లోరింగ్ ఇష్టము, బయటికి వెళ్ళాలి, కొత్త థింగ్స్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి, ఇలా ఇష్టం ఉండేది. ఫైనల్గా ఒకరోజు మా డాడీని కూర్చోబెట్టి నేను చెప్పేసిన, నేను నా లైఫ్ని నేను వ్యాన్లో గడపబోతున్నా. ఒక వ్యాన్ తీసుకుంటా, నేను కన్వర్ట్ చేసుకొని నేను బయటనే తిరుగుతా. 1 year వరకు ఇంటికి రాను. 1 year ఛాలెంజ్ నాకు నేను చేసుకుంటున్నా. అండ్ ఈ 1 yearలో నేను ఇండియా మొత్తం కంప్లీట్ చేసుకొని ఒక మంచి పేరు తెచ్చుకుంటా. అండ్ ఆల్సో చాలామంది ఈ డ్రీమ్ ఉంటుంది ఇలా ఎక్స్ప్లోర్ చేయాలనేది, వాళ్ళని ఇన్స్పైర్ చేస్తాను మా డాడీకి చెప్పిన. మా డాడీ నాకు చిన్నప్పటి నుంచి ఏది వద్దని లేదు, సో ఆబ్వియస్గా ఒప్పుకున్నాడు. అంటే నాకు చాలా థ్యాంక్ యూ మా డాడీకి. నా ఇన్స్పిరేషన్ అయినా ఏదైనా మా డాడీ మాకు, అండ్ మా మమ్మీ కూడా ఆబ్వియస్గా అదన్నమాట. ఓకే, ఇప్పుడు ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు మీరు? మేము టోటల్ 5 members. మా మమ్మీ డాడీ, మాకు అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య సివిల్ ఇంజనీరింగ్, అక్కయ్య డాక్టర్, నేను ఫుల్ టైం ట్రావెలర్. ఓకే,
ओके हाँ जी अबे ओके हाँ जी रिकॉर्डिंग में था रिकॉर्डिंग ना प्रॉब्लम नहीं कट करने का को जाना समझता है क्या वो करेंगे गाड़ी समझता गाड़ी है। करने कुछ यूथ हाँ, को ओके। क्या मैसेज देंगे समझता है कर को ये बात उन बोलता था सीधा व्यान करने जाको चलिए ముందు స్టార్ట్ ఓకే ఫైనల్గా మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఒక యూత్కి కానీ ఒక పీపుల్ కామన్ పీపుల్ కానీ ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు ఓకే ఇది ఒక వండర్ఫుల్ క్వశ్చన్ ఎందుకంటే ఎవరికి ట్రావెల్ చేయొద్దు అని అస్సలు ఉండదు. ట్రావెల్ అనేది ఇట్స్ ఎ థెరపీ, మనిషికి ఖచ్చితంగా కావాల్సిన థింగ్. కానీ చెయ్యలేకపోతారు, ఎందుకంటే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కావచ్చు, ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. నేను ఒకప్పుడు నాకు జీరో నాలెడ్జ్, ఎట్లా స్టార్ట్ చేయాలో నాకు అర్థం కాలేదు. యూకే వెళ్ళినాక నేను మాస్టర్స్ కంప్లీట్ చేసుకున్నాక ఇంకా ఫర్దర్గా ఒక 4 కంట్రీస్ అయితే విజిట్ చేసిన. స్విట్జర్లాండ్, ఇటలీ, జర్మనీ అండ్ ఇంకో కంట్రీ అయితే విజిట్ చేసిన. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ నేను ఎందుకు విజిట్ చేసిన అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా లీడ్ చేస్తారో గమనించుదామని వెళ్ళినుండే. వాళ్ళు ఎలా అంటే ర్యాట్ రేస్లో లేరు. ర్యాట్ రేస్ ఇన్ ద సెన్స్ జాబ్ అనేది. జాబ్కి నేను అగెన్స్ట్ అస్సలు కాదు. జాబ్ అనేది మనకు ఒక ఇన్కమ్ సోర్స్ కావాలి, కానీ అందులోనే లూప్లో బతికేస్తున్నాం. జాబ్తో పాటు వేరే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గరకు వస్తే నేను జాబ్ చేయను, నేను ఫ్రీలాన్సర్ ఇన్ ద సెన్స్ నేను ఎడిటింగ్లో ఫ్రీలాన్సర్. ఇంటర్నేషనల్ క్లయింట్స్కి నేను ఎడిటింగ్ చేసి పెడతా. అంటే అదొక స్కిల్. ఆ స్కిల్ నేను కష్టపడి నేర్చుకొని నా క్లయింట్స్ని దోలాడుకొని వాళ్ళకి ఎడిటింగ్ చేసి పెడతా. సో వాళ్ళు నాకు అనేది ఇన్కమ్ పే చేస్తారన్నమాట. సో అలా అనేది నేను ఇన్కమ్ జనరేట్ చేస్తూ ట్రావెల్ చేస్తున్నా. నేను అదే చెప్పాలనుకుంటున్నా, ఈ జాబ్ ఒక్క దాంట్లోనే స్ట్రక్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. స్కిల్ నేర్చుకోండి, లేదా ఏదైనా కొత్తగా నేర్చుకోండి. యూట్యూబ్ ఉంది, యూట్యూబ్లో లేదంటే ఏం లేదు, అన్నీ ఉంటాయి యూట్యూబ్లో. నేర్చుకొని మీ ప్యాషన్ని చూస్ చేసుకోమని చెప్తా, ఓకేనా? అదే జాబ్లో స్ట్రక్ అయిపోయి ఏం చేయాలనే ఆ థాట్ని వదిలేసి ఏం చేస్తే నా ప్యాషన్ని నేను ఫుల్ఫిల్ చేసుకుంటా అనేది చేసుకోవాలనేది చెప్తాను నేనైతే యూత్కి. ఓకే ఫైనల్గా అయితే మనం వ్యాన్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. వ్యాన్కి అయితే చూసినట్టయితే స్టిక్కర్స్ కానీ మొత్తం వ్యాన్ లైఫ్ విత్ రవి అని మొత్తం స్టిక్కర్స్ కానీ, వ్యాన్ న్యూ అడ్వెంచర్ అని వ్యాన్ ఒకటి సింబల్ అయితే కనిపిస్తుంది. థాట్ ఎలా వచ్చింది మీకు అసలు వ్యాన్ థాట్ ఇన్ ద సెన్స్? నాకు ఇండియా మొత్తం ఇప్పుడు నాకు ఫస్ట్ స్టార్టింగ్ ఏముండే అంటే ఇంటర్నేషనల్గా వ్యాన్ లైఫ్ చేద్దామనే కోరిక అయితే ఉండే. కానీ ఒక క్వశ్చన్ మార్కు, మనం పుట్టిన దేశం నిష్పెట్టి ఎక్కడో ఎందుకు చేయడం, ఫస్ట్ ఇక్కడ చేద్దాం. ఎందుకు లేవు, ఇండియాలో బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి, వండర్ఫుల్ ప్లేసెస్ని అయితే రికార్డ్ చేసిన. అది పక్కన పెడితే చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో ఇక్కడ కవర్ చేసుకున్నాక లెట్స్ గో టు ఇంటర్నేషనల్ అని అనుకుని ఉండే. సో ప్లానింగ్ వచ్చేసి నేను అందరు నార్మల్గా లదాఖ్ నుంచి స్టార్ట్ చేస్తారు ట్రిప్పులు. నేను అట్లా చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే లదాఖ్ అనేది ఇండియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. సో అక్కడ స్టార్ట్ చేసి ఏంటంటే రష్ ఉంటుంది, ఎప్పుడెప్పుడు కంప్లీట్ చేద్దామా, ఎప్పుడు కిందికి వెళ్దామా అని. నేనేంటంటే రివర్స్గా ఆలోచించిన, ఓకే కింది నుంచి స్టార్ట్ చేసి పైకి వచ్చే వరకు లదాఖ్ ఉంటుంది కాబట్టి ఒక 2-3 మంత్స్ పీస్ఫుల్గా కార్నర్ వెతికి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలనేది నా డ్రీమ్ అన్నమాట. సో అందుకే కన్యాకుమారి టు లదాఖ్ అయితే ట్రిప్ పెట్టుకున్నాం. ఆల్రెడీ స్టార్ట్ అయింది, 2 స్టేట్స్ అయిపోయింది. నెక్స్ట్ స్టేట్స్కి మనం ఫర్దర్గా వెళ్తున్నాం అన్నమాట. ఓకే దీనికి సంబంధించింది మనీ ఇన్కమ్ కానీ రెవెన్యూ కానీ ఏ విధంగా జనరేట్ అవుతుంది? ఓకే నాకు రెవెన్యూ అనేది ఎలా అంటే, ఫస్ట్ థింగ్ నేను ఫ్రీలాన్సర్ ఎడిటింగ్ ఫీల్డ్లో. నాకు ఇంటర్నేషనల్ క్లయింట్స్ ఉన్నారు. నాకున్న ఫ్రీ టైంలో వాళ్ళకి వీడియో ఎడిట్ చేసి పెడతా, నాకు వాళ్ళు మనీ పే చేస్తారు. ఇది ఒక థింగ్. అండ్ ఆల్సో నేను సోషల్ మీడియా మేనేజర్. ఇంటర్నేషనల్ క్లయింట్స్కి నేను వాళ్ళ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ కానీ టిక్టాక్ కానీ నేను మెయింటైన్ చేస్తాను. మెయింటైన్ చేయడం ఏంటంటే వాళ్ళు వీడియోస్ తీసుకొని పంపుతారు, నేను వాటిని ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను అన్నమాట టైం టు టైం. దాన్ని సోషల్ మీడియా మేనేజ్మెంట్ అంటారు. ఇవి రెండే కాకుండా అండ్ అడిషనల్గా నేను ఒక చిన్న కన్సల్టెన్సీ అయితే రన్ చేస్తాను ప్రైవేట్గా. సో ఈ 3 థింగ్స్ ఉంటాయి. సో ఈ 3 థింగ్స్ తోటి ఇన్కమ్ సోర్స్ వస్తుంది. అండ్ ఆల్సో మీకు తెలిసిందే ఆబ్వియస్గా ఒక రీచ్ వచ్చినాక ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్స్ చేస్తాం. నేనైతే ఒక మంచి ప్రమోషన్స్ మాత్రమే చేస్తాను. ఆబ్వియస్గా వాటి నుంచి రెవెన్యూ వస్తుంది. సో ఈ ఇన్కమ్ సోర్స్ అయితే నాకు ఇప్పటికి సరిపోతుంది అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ దట్. సో గైస్ అయితే లోపలికి అయితే వచ్చేసాం. ఎక్స్ట్రీమ్గా ఉంది లోపల అయితే. ఇంటీరియర్ మొత్తం సూపర్ ఉంది. బ్రో చెప్పండి, ఇది లోపల ఇంటీరియర్ ఎక్కడ చేయించారు అసలు? ఇంటీరియర్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్ రీసెర్చ్ చేసినాక నాకు ఒక మంచి ప్లేస్ అయితే దొరికింది. అదే గుజరాత్లో నవకార్ మోటార్స్, వడోదర వాళ్ళది. వాళ్ళు ఏంటంటే మెయిన్గా ఈకో కార్స్లో వాళ్ళు స్పెషలిస్ట్ అనమాట. వాళ్ళని ఎప్పటి నుంచో నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నా. ఫైనల్గా ఏంటంటే నాకు ఒక మంచి ఫ్రెండ్ కూడా, దాని ఓనర్ వచ్చేసి దర్శిత్ కొటారి. ఓకే నేను కాంటాక్ట్ అయినా అండ్ ఇంకా వెంటనే వ్యాన్ కొనంగానే నెక్స్ట్ రోజు వెళ్ళిపోయి మోడిఫికేషన్ అయితే చేయించారు. అయితే ఇంటీరియర్ అయితే ఎక్స్ట్రీమ్ ఉంది. అయితే దీనికి సంబంధించింది లోపల ఈ బెడ్స్ కానీ మొత్తం ఎక్స్ట్రీమ్గా ఉంది. అది ఎట్లా డిజైన్ చేసి అంటారు? నేను ఈ ప్లాన్ డిజైన్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 2 మంత్స్ పట్టింది. ఎందుకంటే మనకు చాలా థింగ్స్ ఉంటాయి అన్నమాట పెట్టుకోవడానికి. నేను ఒక ఇంచ్ ప్లేస్ కూడా వేస్ట్ చేయకుండా డిజైన్ చేసిన. ఎలా డిజైన్ చేసిన అంటే, ఒక మనిషికి కావాల్సింది వాటర్, ఎలక్ట్రిసిటీ, పడుకోవడానికి స్పేస్, తినడానికి ఒక సెటప్, వండుకోవడానికి తినడానికి. ఈ 4 కేటగిరీస్ కన్సిడర్ చేసుకొని వాటర్ సిస్టమ్ అనేది పైన
70 లీటర్స్ పీవీసీ వాటర్ సిస్టమ్స్ అయితే పెట్టిన పైప్స్ ఉంటాయి కదా ఆ పైప్స్ ఫోల్డింగ్ చేసి పెట్టేసి వాటర్ అయిపోయింది. ఇప్పుడు పవర్ కావాలంటే మనం ఎండతోటి సోలార్ తోటి జనరేట్ చేయొచ్చు. పైన 105 వాట్ 2 ప్యానెల్స్ అయితే పెట్టేసిన, అది 210 అయిపోయినాయి. ఓకేనా, ఎలక్ట్రిసిటీ అయిపోయింది, వాటర్ అయిపోయింది. కిచెన్ సెటప్ వచ్చేసి వెనక పెట్టిన, ఎందుకంటే వర్షం పడ్డా ఈ డోర్ ఇట్లుంటది కాబట్టి దాన్ని నిల్చోబెట్టి వండుకోవచ్చు. థర్డ్ వన్ అయిపోయింది. పడుకోవడానికి స్పేస్, ఫుల్ బెడ్ సిస్టమ్ చేయించిన, అది ఫోల్డింగ్ అవ్వదు, ఫుల్ బెడ్. అండ్ దీని కింద ఎలక్ట్రిసిటీ, గ్యాస్ సెటప్ అన్ని ఉంటాయి. అండ్ అడిషనల్ గా సిఎన్జి కూడా ఉంది మనకు. మాకు అవన్నీ డీటెయిల్గా చూపించగలుగుతావా? వై నాట్ బ్రో, చలో చూపిస్తా. గైస్ అయితే లోపల నుంచి ఇప్పుడే బయటకు అయితే వచ్చేసాము. అయితే ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ వాళ్ళ ఫాదరు, ఇక్కడ సన్ను, ఇక్కడ మదరు సన్ను. అయితే బ్రో మమ్మీ డాడీ అంటే ఇష్టం అంటారా మీకు? ఇష్టం కాదు బ్రో, అంటే వాళ్ళే మొత్తం వాళ్ళే కదా, వాళ్ళు లేకపోతే నేను లేను కదా. ఏ మనిషికైనా ఫస్ట్ మమ్మీ డాడీయే థింగ్, వాళ్ళ తర్వాతనే ప్రేయసురాలైనా ప్రేయకుడైనా ఇంకెవడైనా. అర్థమైందా? మమ్మీ డాడీ కాకుండా ఇంకొక వ్యక్తి నువ్వు చూస్ చేసుకుంటే నువ్వు మంచి కావు. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నీకు జన్మ ఉండదు, వాళ్ళే ఫస్ట్ అన్నమాట. ఇంకా వాళ్ళకు కంపారిజన్ దేనికి ఉండదు. దేవుని కన్నా ముందు వాళ్ళు, వాళ్ళ తర్వాతనే దేవుడు. ఓకే, అయితే మా ఎక్విప్మెంట్స్ అనేది చూపిస్తామని చెప్పామన్నమాట. ఒకసారి చలో సెటప్ చూపిస్తా. ఓకేనా, ఈ డోర్ వచ్చేసి మనకు వర్టికల్గా అనేది నిలబడుతుంది. ఇక్కడ ఏంటంటే మొత్తం కిచెన్ సెటప్ చేసిన. ఫస్ట్ పుల్అప్ డ్రా వచ్చేసి మనకు గ్యాస్, 2 బర్నర్ గ్యాస్ స్టవ్ అయితే పెట్టిన. కంపెనీ వచ్చేసి సూర్య ఫ్లేమ్. ఓకేనా, రెండు బర్నర్స్ వాడుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ థింగ్ ఇది క్లోజ్ చేసేసుకుంటే. సెకండ్ డ్రా వచ్చేసి ఇప్పుడు కిచెన్ మనం వంట చేయడానికి మనకు సామాన్లు కావాలి కదా, ఉప్పు, కారం, పప్పు, చక్కెర, వాట్ ఎవర్ థింగ్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇవి నా కాస్మెటిక్స్ అన్నమాట. ఆయిల్ అన్న, కోంబు, ఫేస్ వాష్, ఇంకా పికిల్స్ మ్యాండేటరీ. ఇంకా బ్యాచిలర్స్ అంటేనే పికిల్స్. అర్థమైందా? ఈ సెటప్ ఇది. థర్డ్ వచ్చేసి నా కట్లరీస్ ఉంటాయి. కటింగ్ ప్యాడ్ అయితే ఉంటుంది, నేను ఇక్కడ పెట్టుకొని కటింగ్ చేస్తాను. ఆ రీల్స్ చాలా మంది చూసే ఉంటారు. కటింగ్ చేసుకొని ఇక్కడ వంట అయితే చేస్తా. ఇంకా గిన్నెలు, ఇంకా కూరగాయలు, డస్ట్బిన్ కవర్స్. నేను వేస్ట్ ఎక్కడ పడేయను, డస్ట్బిన్ కవర్స్లోనే వేస్తా. ఓకేనా, ఇదన్నమాట. సో ఇది వచ్చేసి కిచెన్ సెటప్ కంప్లీట్గా. ఇక్కడ ఏంటంటే మనం దీన్ని కంప్లీట్గా పైకి లిఫ్ట్ చేయొచ్చు డైరెక్ట్. ఇక్కడ ఏమన్నా ఉంటాయి అంటే మనకు కావాల్సిన రైస్ కుక్కర్ ఉంటుంది. ఓకేనా, రైస్ ఉంటుంది, ఇంకా మ్యాగీ ప్యాకెట్స్, ఏమన్నా ఇక టిఫిన్కి సంబంధించినవి, లంచ్కి సంబంధించినవి, పప్పులు, ఉప్పులు అవన్నీ దీంట్లో అయితే స్టోర్ చేస్తా. ఓకేనా, ఇది అయిపోయింది కదా. ఇంకో కంపార్ట్మెంట్, అది మెయిన్ కంపార్ట్మెంట్. ఓకే, ఇది లిఫ్ట్ చేయాలంటే ఫస్ట్ మనం దీనికి కొంచెం గ్యాప్ ఇవ్వాలా. సో నేను గ్యాప్ అయితే ఇచ్చినాక లిఫ్ట్ చేసిన. సో ఇది అసలైన సిస్టమ్ అన్నమాట. నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది వచ్చేసి ఇన్వర్టర్, బ్రాండ్ వచ్చేసి లూమినియస్, నంబర్ 1 బ్రాండ్ ఇన్వర్టర్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి లివ్ ఫాస్ట్ బ్యాటరీ, పెద్ద బ్యాటరీ. ఓకేనా, ఇది వచ్చేసి కంట్రోలర్, ఈ రెండింటికి కంట్రోలర్. ఓకేనా, సేఫ్టీ పర్పస్. ఈ స్విచ్ బోర్డ్ వచ్చేసి 20 లీటర్స్ వాటర్ స్టోరేజ్ యూసేజ్. దీంట్లో మన అక్వేరియంలో మోటార్ ఉంటుంది కదా, ఆ మోటార్ అయితే వేసి మొత్తం సీలింగ్ కొట్టేసి దాని వైర్ కనెక్షన్ ఇక్కడ ఇచ్చినాం. దీని పైప్ ఎన్నుకుంటుంది చూపిస్తా. అండ్ నా దగ్గర 2 గ్యాస్ బుడ్డీలు అవుతున్నాయి, ఒకటి 4 kgs, ఒకటి 2 kgs, ఒకటి స్పేర్లో ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు థింగ్ ఏంటంటే పవర్ ఎట్లా జనరేట్ అవుతుంది అంటే సోలార్ పైన రేస్ పడంగానే ఆ రేస్ అనేది ఫస్ట్ డైరెక్ట్ కంట్రోలర్కి వస్తుంది. ఓకేనా, కంట్రోలర్ నుంచి బ్యాటరీకి వెళ్తుంది. బ్యాటరీ ఫుల్ అయిపోయాక ఇప్పుడు దీనికి వచ్చేది ఏంటంటే డైరెక్ట్ కరెంటు. దీని పని ఏంటంటే ఈ డైరెక్ట్ కరెంట్ని ఆల్టర్నేటివ్ కరెంట్కి మార్చి, ఆ ఆల్టర్నేటివ్ కరెంట్ ఈ లైట్స్కి, ఫ్యాన్స్కి, పైన మోటార్కి ఇవన్నీ పాస్ చేస్తుంది అన్నమాట. ఇలా ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. ఇంకో క్వశ్చన్, దీనికి సంబంధమే లేదు, ఎందుకంటే నేను రెగ్యులేటర్ పెట్టను. చాలా మందికి ఈ క్వశ్చన్ ఉంటుంది, గ్యాస్ కదా బ్రో డేంజర్ కదా అంటే. ఇది పెడితే డేంజరు, క్యాప్ చూసుకోవచ్చు, రెండింటికి క్యాప్స్ పెట్టినా. ఓకేనా, ఎప్పటికీ ఇది క్యాప్స్ ఉంటాయి. వంట చేస్తేనే దీనికి అటాచ్ అయి ఉంటుంది, లేకపోతే ఉండదు. సో 100% సేఫ్ అన్నమాట. ఓకే, అర్థమైంది కదా ఈ సెటప్. ఇంకా దీంట్లో మీకు తెలిసిందే సిఎన్జి ట్యాంక్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. పెద్ద ట్యాంక్ ఉంటుంది, మీకు తెలుసు కదా, గ్యాస్ అన్నమాట. అది మీరు రీల్స్లో చూస్తూ ఉంటాము, ఇక షవర్ స్నానం మీద చేస్తూ ఉంటారు, అది ఎక్కడ నా వ్యాన్లో కనిపించలేదు. అది నా వ్యాన్లో నాకు ఫేవరెట్ పార్ట్ షవర్ అన్నమాట. అవుట్డోర్ షవర్ చేసినంత స్వచ్ఛత ఇంట్లో హాట్ వాటర్ పెట్టుకొని చేసినా ఉండదు. చల్ల గాలికి ఆ చల్ల వాటర్తో చేస్తుంటే ఆ ఎక్స్పీరియన్సే వేరు. మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవ్వాలా. సో ఎట్లా సెటప్ చేసిన అంటే మనకు షవర్ ఉంటుంది మన ఇంట్లో ఉన్నట్టే. ఇక్కడ ఒక హుక్ అయితే అరేంజ్ చేసిన, దీనికి తగిలించుకొని ఏదైతే ఈ మోటార్కి, ఈ పైప్కి ఒక మోటార్ అయితే కనెక్ట్ చేసిన, ఆ మోటార్ ఏంటంటే ప్రెషర్ అనేది ఇస్తుంది. ఓకేనా, ఆ మోటార్ స్విచ్ వచ్చేసి లోపల ఇక్కడ ఉంటుంది.
ఓకే ఓకేనా. ఈ సెకండ్ స్విచ్ అయితే మోటార్ ఆన్ చేసి చూపిస్తా. ఫస్ట్ గేట్ వాల్ దింపుకోవాలా. ఇంకో థింగ్ ఏంటంటే మోటార్ వేయకుండా కూడా వాటర్ వస్తాయి ఓకే ఓకే డైరెక్ట్. సో ప్రెషర్ కావాలి కదా మనం స్నానం చేయాలంటే, సింపుల్గా మోటార్ ఆన్ గ్రౌండ్ అని అంతే. నేను హ్యాపీగా స్నానం చేసి వేయడం అంటే ఎవరు లేని ప్లేస్లో, అంటే రోడ్ల మీద కాకుండా నార్మల్గా మట్టి ఉన్న ప్లేస్లో అయితే స్నానం చేస్తాను. ఓకే సూపర్. అయితే మెయిన్గా సోలార్ సిస్టమ్ అయితే మీరు ఎక్కడి నుంచి తెప్పించారు అసలు? అది సోలార్ సిస్టమ్ కూడా గుజరాత్లోనే ఇంకా నార్మల్గా షాప్స్ ఉంటాయి కదా, డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెటప్ కానీ ఎట్లా పెట్టించారంట అంత పైకి? అంటే దాని ఎక్విప్మెంట్ ఎలా పెట్టించారంట? ఎలా అంటే ఫస్ట్ దాని కింద అంతా సెటప్ చేసి పైకి లేపి పెట్టిన ఉండే ఇలా ఈ మొత్తం క్యారియర్, తర్వాత వైర్ కనెక్షన్ అన్ని కింది నుంచి ఇచ్చినాము. ఓకే, వాటర్ గురించి అయితే వాటర్ స్టోరేజ్ ఎంత పడుతుంది అసలు? ఎక్కడ స్టోర్ చేస్తారు? కమింగ్ టు వాటర్ వచ్చేసి 65 to 70 లీటర్స్ అయితే వస్తుంది. చూసుకోవచ్చు మొత్తం పీవీసీ సిస్టమ్స్, ఇట్లా ఫోల్డింగ్ ఉంటుంది. వాటర్ నింపడం అయితే నేను ఇక్కడ నుంచి నింపుతా. ఓకేనా, ఇది ఇన్లెట్ అంటారు. ఇక్కడ నుంచి వాటర్ ఇన్ చేస్తాము. మనకు 2 అవుట్లెట్స్ ఉన్నాయి. ఫస్ట్ అవుట్లెట్ ఏంటంటే అటు సైడ్ ముంగట ఉంటుంది, చూపిస్తా. ఈ అవుట్లెట్ ఏంటంటే వితౌట్ మోటార్ ఏముండదు, జస్ట్ ఒక ఫింగర్ పెట్టుకొని ఈ గేట్ వాళ్ళు తిప్పేసుకుంటే వాటర్ వచ్చేస్తాయి. ఓకే ఓకే ఓకే, నేను మోటార్ ఏమి వేయలేదు. దీన్ని క్లీన్ చేస్తారు బండిని అంతే నార్మల్, తర్వాత వైపర్ వేసేసుకుంటే వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇది ఒకటి. ఇంతకుముందు చూపించాను కదా షవర్, అది విత్ మోటార్. ప్రెషర్ అనేది ఇస్తే స్నానం చేయొచ్చు, ఏమన్నా వాష్ చేసుకోవచ్చు. వాటర్ వచ్చేసి చెప్పినగా 70 లీటర్స్ అయితే పడుతుంది. పైన 70 లీటర్స్, లోపల 20 లీటర్స్. ఓకేనా, 90 లీటర్స్. ఇప్పుడు ఎక్స్పెషల్లీ బండి కాస్ట్ ఎంత పడింది బ్రో అసలు? ఫస్ట్ హ్యాండ్ అయినా లేకపోతే సెకండ్స్? నేను యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ హ్యాండ్ తీసుకుందామని చాలా ట్రై చేసిన తెలంగాణలో. నా బ్యాడ్ లక్ కొద్ది సిఎన్జి ఆ టైంలో స్టాక్ అవైలబుల్ లేదు. ఓకేనా, ఫేస్బుక్ మార్కెట్లో వెతకంగా ఒక మంచి వెహికల్ 5000 తిరిగిన వెహికల్ అయితే దొరికింది మల్కాజ్గిరిలో. ఓకేనా, మల్కాజ్గిరి బండి. అండ్ ప్రైస్ వచ్చేసి నాకు 6.5 lakh పడ్డది. కొత్త సిఎన్జి వెహికల్ 8 lakhs, అంటే నేను 1.5 lakh సేవ్ చేసిన అక్కడ. ఓకే, ఇప్పుడు దీన్ని మెయిన్ అంటే రెవెన్యూకి స్పాన్సర్ ఎవరు స్పాన్సర్ చేస్తారు? స్పాన్సర్ మొత్తం నేనే. ఓకేనా, నేను యూకేలో ఉన్నప్పుడు భయంకరంగా వర్క్ చేసినుండే, ఇంకా మనీ ఎర్న్ చేసినుండే. అండ్ ఆల్సో మా డాడీకి కూడా ఒక కార్ గిఫ్ట్ ఇచ్చినుండే రాగానే. అడిషనల్గా నేను ఎట్లా ఇన్కమ్ జనరేట్ చేస్తాను కాబట్టి నాదే స్పాన్సర్షిప్ నేనే మెయింటైన్ చేసుకుంటున్నా. ప్యాషన్ కోసం ప్రొఫెషనల్ని వదిలేసేవాడిని విన్నాను, అయితే అది అంత మాత్రం నిజమంటారు? అంటే అది నేను 50-50 అని చెప్తా. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచే జాబ్ అనేది నా మైండ్లో అసలు లేనే లేదు. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో జాబ్ చేయాల్సి వచ్చింది, చేసిన. ఓకే, మీరు యూకేలో మాస్టర్స్ చేశారు కదా? అవును, యూకేలో మాస్టర్స్ చేసే ముందు నా బీటెక్ అయిపోగానే నేను విప్రోలో 4 months చేసిన జాబ్. 4 monthsలోనే నాకు అనిపించింది నేను ర్యాట్ రేస్లో బతుకుతున్నా, వెళ్తున్నా పని చేస్తున్నా, వస్తున్నా పంటున్నా, వెళ్తున్నా వస్తున్నా పంటున్నా. అంటే నా లైఫ్లో ఎంజాయ్మెంట్ అనేది లేదు. ఇది అంటే పైసలు సంపాదిస్తున్నా, మళ్ళీ గవర్నమెంట్కే ఇస్తున్నా. ఇది కాదని నేను 4 నెలలకే జాబ్ బంద్ చేసి వెంటనే యూకే ప్రాసెస్ స్టార్ట్ చేసి యూకేకి వెళ్ళిపోయినుండే. యూకేలో సక్సెస్ఫుల్గా 2 yearsలో కంప్లీట్గా మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని తర్వాత అమెజాన్లో వేర్ హౌస్లో జాబ్ చేస్తుండే. ఐటీ కాదు, నాన్ ఐటీలో. ప్యాకేజెస్ చెక్ చేయాలా, ప్యాకేజెస్ పంపాలా. మంచి ఇన్కమే వస్తుండే, 2 lakhs పైన వస్తుండే మంత్లీ. బట్ నాకు అది నచ్చలేదు. ఇప్పుడు 2 lakhs కాదు 10 lakhs వచ్చినా మనం సంతోషం లేకపోతే ఆ పైసలకి వాల్యూ లేదు. పైసలు ఇంపార్టెంట్, కానీ పైసలే జీవితం అయితే కాదు. ఓకేనా, 2 స్టేట్మెంట్లు గుర్తుపెట్టుకొని. పైసలు కావాలి, ఖచ్చితంగా కావాలా, ప్రతిదానికి పైసలు కావాలా. కానీ ప్రతిదానికి పైసలే ఉంటే హ్యాపీనెస్ అయితే రావు. కొన్ని మన సంతోషానికి ఉంటాయి, అవి పైసలతోటే వస్తాయి, కానీ మన ప్యాషన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉండాలా. సో నేను జాబ్ని వెంటనే బంద్ చేసి లాస్ట్ ఇయర్ January 1st రోజు ఇక్కడ దిగిన. ఓకేనా, ఈ ఇయర్ 1 yearలో ఎగ్జాక్ట్లీ 1 yearలో ప్లాన్ చేసుకొని 1 yearలో వ్యాన్ కొనుక్కొని 1 year లోపలనే వ్యాన్ తయారు చేసుకొని January 1st నేను ఇండియాలో దిగిన. January 1st వ్యాన్ లైఫ్ స్టార్ట్ చేసిన. వితిన్ 1 yearలో ప్లాన్ చేసుకొని, డిజైన్ చేసుకొని, వ్యాన్ వెతుకొని, మనీ సేవ్ చేసుకొని, A to Z కంప్లీట్ చేసుకొని. ఇట్స్ కంప్లీట్ ప్లానింగ్ అన్నమాట. అండ్ చాలామంది అంటారు, అంటే ఇది మీకు ఎంతమందికి తెలుసో తెలియదో, వితిన్ 14 days నేను 1,30,000 ఫాలోవర్స్ని అయితే గెయిన్ చేసిన ఇన్స్టాగ్రామ్లో. 14 daysలో. అందరు అనుకుంటారు ఏదో ఫ్లూట్లో కాదు, ఇది నా 7 years డ్రీమ్. ఓకేనా, ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో. అంటే 30 seconds రీల్ చూసి అబ్బా అని అనిపిస్తుందేమో, కానీ ఆ 30 secondsకి నేను ఎన్ని అవర్స్ కష్టపడతా తెలుసా? అట్లీస్ట్ 4 hours కష్టపడతా. 2 hours వీడియో తీయడానికి, 2 hours వీడియో ఎడిట్ చేయడానికి, 30 seconds రీల్ కోసం. నా హైయెస్ట్ రీచ్ వచ్చేసి 14 million views ఒక వీడియో అయితే టచ్ అయింది. ఓకే, ఇప్పుడు మీరు అడ్వెంచర్స్ చేసుకు ఊర్లకి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే మీరు ఊర్లకి వెళ్ళిపోయిన తర్వాత మీ ఫ్యామిలీ గుర్తు రాదంటారా? గుర్తుంటుంది ఆబ్వియస్గా.
నేను 19 ఇయర్స్ నుంచే ఇండిపెండెంట్గా బతికినోని. ఇంటి నుంచి బయటికి పోయి శ్రీ చైతన్య కాలేజ్లో 2 ఇయర్స్ చదువుకొని 4 ఇయర్స్ ఈసీఐ గీతాంజలిలో చదువుకున్నా. అంటే నాకు అప్పటి నుంచి అలవాటు పేరెంట్స్ వదిలేసి ఒంటరిగా బతకడం. తర్వాత మళ్ళీ 3 ఇయర్స్ యూకేలో బతికి ఆబ్వియస్గా అంతే, ఫోన్ మాట్లాడతాం, వీడియో కాల్ మాట్లాడతాం, చలో బస్. ఓకే. ఇష్టము పేరెంట్స్ అంటే ఇష్టము, కానీ ఇంకా వాళ్ళతోనే ఉంటే నా లైఫ్ నా డ్రీమ్స్ ఉన్నాయి కదా, అట్లా అన్నమాట. అది పాయింట్. ఓకే, మీరు ఇప్పుడు నెల్లూరుకి వచ్చారు కదా, అయితే ఇక్కడ నెల్లూరులో కూడా పెద్ద పెద్ద యూట్యూబర్స్ అయితే ఉన్నారు. అయితే వాళ్ళ సపోర్ట్ మీకు ఉందా లేదంటారు? ఎస్, ఆబ్వియస్ గా ఉంది. కొందరు పేర్లు అయితే చెప్తా. ఫస్ట్ మీరే బ్రో, నన్ను ఇక్కడికి వచ్చినాను గుర్తించి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, నన్ను ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకుంటారు. తెలుగు ఫన్ టీవీ 7 మన బ్రో ఛానల్. తర్వాత ఒంటరి విహారీ అన్నయ్య, చాలా మంచోడు, అసలు క్రేజ్. అన్నకైతే హ్యాట్స్ ఆఫ్, ఎట్లా పోతాడేమో అసలు. అండ్ తర్వాత రైడర్ సల్మాన్, అండ్ ఇంకొక అతను నెల్లూరు ప్రాంక్ స్టార్ అమీర్. ఓకేనా, వీళ్ళందరూ కాకుండా ఫస్ట్ ఒక పర్సన్ ఉన్నాడు, వాడు నా ఫ్రెండ్ చైతన్య. వాని తర్వాతనే వీళ్ళందరూ. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నాకు వీళ్ళందరూ పరిచయం అయ్యేటోళ్ళు కాదు, తెలిసే వాళ్ళు కాదు. నేను ఇక్కడికి వచ్చేటవన్నీ కాకపోయవచ్చు, వాని కోసం వచ్చినా, వాడిని కలిసిన. అండ్ ఇంకో థింగ్, నా జర్నీ స్టార్టింగ్ నుంచి నేను డిస్కస్ చేసిన ఒకటే ఒక పర్సన్, వాడు మాత్రమే. వానితోటే ఇదంతా డిస్కస్ చేసిన, ఇది తీసుకోవాలా, ఇది తీసుకో, ఈ వ్యాన్ తీసుకుంటే బెటరా కాదా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, నాకు అన్ని సజెషన్స్ మన చైతన్య నుంచి వచ్చినాయి. రియల్లీ థ్యాంక్ యూ రా చైతన్య. ఒకసారి ఇట్రా, ఒకసారి మన చైతన్యాన్ని కూడా ఫ్రేమ్లోకి అయితే తీసుకున్నాం. రా బ్రో. థ్యాంక్ యూ చైతు. లిటరలీ మస్తు ఫ్రెండ్, నా మంచి ఫ్రెండ్. యూకే స్టార్టింగ్ నుంచే మస్తు క్లోజు. యూకేలో ఇంకో థింగ్ చెప్తున్నా, నాకు వ్యాన్ లైఫ్ కొత్త కాదు. కార్లో 45 రోజులు మేమిద్దరం అయితే యూకే మొత్తం తిరిగినాం, ఖాళీ పీలి తిరిగేసినాము. సూపర్. హాయ్ చైతన్య. హాయ్ బ్రో. ఇప్పుడు వ్యాన్ లైఫ్ విత్ రవి గారు మీకు ఇంత మంచిగా మాట్లాడుతున్నారు కదా, అసలు ఆయన గురించి ఏమైనా 2 మాటల్లో చెప్పాలి బ్రో. మీరు ఇప్పుడు అతనికి 130K ఫాలోవర్లు వచ్చిన తర్వాత మీరు అతన్ని సపోర్ట్ చేస్తున్నారు, కానీ నేను అతనికి 330 ఫాలోవర్స్ ఉన్నప్పటి నుంచి ఐఎమ్ ద వన్ ఆఫ్ ద ఫాలోవర్. నేను వాడికి ఎప్పుడో చెప్పాను, నువ్వు ఈ వ్యాన్ లైఫ్ స్టార్ట్ చేస్తే నువ్వే ఖచ్చితంగా నువ్వు హిట్ అవుతావు, ఖచ్చితంగా నువ్వు దీన్ని స్టార్ట్ చేయాలి, నీతో పాటు నేను వస్తాను కొన్ని రోజుల తర్వాత అని చెప్పి నేను స్టార్ట్ చేయించాను బ్రో. ఓకే, ఫస్ట్ మీరే అంటారు రవి గురించా? ఖచ్చితంగా 1 మిలియన్ ఫాలోవర్స్ అయితే ఒక 1 ఇయర్లో గ్యారంటీ హిట్ చేస్తాడని నాకైతే నమ్మకం ఉంది బ్రో. ఇంకో క్వశ్చన్, అయితే మిమ్మల్ని చూసి ఇంటర్వ్యూ కానీ చూసి యూత్కి అంటే మీలాగా అడ్వెంచర్ చేయాలి, ముందుకు వెళ్ళాలి అని చెప్తూ ఉంటారు, వాళ్ళకేం మెసేజ్ ఇవ్వాలి? ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, నేను క్లియర్గా చెప్తా వినండి. అందరికీ ట్రావెల్ చేయాలనేది ప్యాషన్ ఉంటుంది. అలా అని నేను ఇప్పుడు ఉన్న జాబ్ని వదిలేసి, మీకున్న ఇన్కమ్ సోర్స్ ఆఫ్ వదిలేసి యూట్యూబ్ పెట్టంగానే పైసలు వస్తాయని మాత్రం అనుకోకండి. అట్లీస్ట్ యూట్యూబ్ 1 ఇయర్ దాకా ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకేనా, 1 ఇయర్ దాకా నీకు ఒక ఇన్కమ్ సోర్స్ ఉండాలా, బ్యాక్ ఎండ్ నువ్వు నీ ఎక్స్పెన్సెస్ని నువ్వు గడుపుకోగలగాల. అలా నువ్వు స్టేబుల్గా ఉంటేనే మాత్రమే దీంట్లోకి స్టెప్ ఇన్ అవ్వు. అది వదిలేసి దీంట్లోకి స్టెప్ ఇన్ అయినాక చాలా కష్టాలు ఉంటాయి. నేను ఇన్స్టాగ్రామ్లో ఓన్లీ మంచిగా చూపిస్తాగా, సాడ్ థింగ్స్ అనేటివి చూపియా. బ్యాక్ ఎండ్ చాలా జరుగుతాయి. ఏదో ఒక రోజు అన్ని ఒక వీడియోలో మాత్రం ఖచ్చితంగా చూపిస్తా. నేను ఇచ్చే సజెషన్ ఒకటి ఏంటంటే, మీకు ప్యాషన్ ఉండాలా, తర్వాత ఎంత కష్టాన్నైనా భరించగలగాల. ఎంత కష్టం అంటే, ఈ వ్యాన్ లైఫ్ ఎలా అంటే ఒకనొక టైంలో నువ్వు అడవిలో వండుకోవాలి, నువ్వు ఒక్కనివి. అంత ధైర్యవంతుని అయితేనే స్టార్ట్ చేయాలి. అండ్ ఇంకో థింగ్, నీకు ఇన్కమ్ సోర్స్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. ఈ 3 థింగ్స్ మైండ్లో పెట్టుకోండి. ఇవి ఉన్నాయంటే వెంటనే మీ ప్యాషన్ సైడ్కి అయితే వెళ్ళిపోండి. ఓకే గైస్, చూశారు కదా, ఇది వ్యాన్ లైఫ్ విత్ రవి యొక్క లైఫ్ జర్నీ. అయితే ఇట్లా అమూల్యమైన సందేశాన్ని మీకు అందించారు. ఇట్లాగే ఆయన్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఆయన ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే ఇంకెందుకు ఆలస్యం, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో థింగ్ అంటే, దీన్ని ఎవరిని ఉద్దేశించి కాదు. చాలామంది యూట్యూబర్లు అంటారు, నాకు ఇన్ని లక్షలు వచ్చినాయి, అన్ని లక్షలు వచ్చినాయి. ఎస్, ఎప్పుడు వచ్చినాయి? వాళ్ళు 5 సంవత్సరాలు కష్టపడడానికి వచ్చినాయి. దాన్ని చూసుకొని వెంటనే యూట్యూబ్ స్టార్ట్ చేయగానే, నెల రోజులు కాగానే మీ స్టూడియో ఓపెన్ చేసుకుని అరే పైసలు రాలేవు అని చూసుకుంటే రావు. ఓకేనా, అట్లీస్ట్ యూట్యూబ్లో నీకు ఒక 3 ఇయర్స్ భయంకరంగా కష్టపడ్డాక నీకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే, నువ్వు ఇంట్లో నిద్రపోయినా నీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఎలా? నీ ఫాలోవర్స్, నీ సబ్స్క్రైబర్స్ వీడియోస్ చూస్తారు, నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేస్తారు. అలా నీకు ఒక ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోగలుగుతారు. అదన్నమాట. ఓకేనా, అది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడు ఇంత అమూల్యమైన సందేశాన్ని మా ప్రజలకి, మా ప్రేక్షకులకి అందించారు. అయితే థ్యాంక్ యూ వన్స్ అగైన్. నెల్లూరుకి వచ్చినందుకు థ్యాంక్ యూ. నేను నీకు థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే నన్ను ఇంకొక 10 మందికి పరిచయం చేయబోయే వ్యక్తివి నువ్వు. రియల్లీ ఐ అప్రిషియేట్ యూ. ఓకేనా, థ్యాంక్స్, నైస్ మీటింగ్ యూ. అండ్ అందరు ఎవరైతే కలిసినో నెల్లూరునో వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకేనా, అంతే, ఇంక అంతగానే ఎక్కువ ఏం చెప్పలేను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, రవి ఫ్రమ్ వ్యాన్ లైఫ్ విత్ రవి ఛానల్.